నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. नया प्रो नहीं का नया ఈరోజు స్టేట్ మొత్తం పైన మన మంత్రివర్యులు చిత్తూరులో ఈరోజు డిఎల్ఓ ఆఫీసులో సుమారు 77 స్టేట్ వైజ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఒక డిఎల్పి ఆఫీసు ఓపెన్ చేస్తే ప్రజలందరికీ ఎటువంటి సమస్య లేకుండా కొత్తగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రతి సౌకర్యం కల్పించాలి, ప్రజలు తిరగకూడదు, బయట ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ డిఎల్పి ఆఫీస్ ఓపెన్ చేయడం, ఇది స్టేట్ వైజ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం. ఎందుకంటే ప్రజలకు సౌలభ్యం కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇక్కడికి వస్తే డిస్టిక్ లెవెల్లో ఒక ఆఫీస్ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు చేసే కూడా చాలా అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. దీనికి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం అనేది చాలా సంతోషకరమని చెప్పి నమస్కారం చేసుకోండి. పలకండి. ఓం నమో నారాయణాయ సంసార చక్రే మమ జన్మ ప్రభృతి నా యొక్క భక్తులు ఎక్కడైతే నన్ను గానం చేస్తారో
ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రధానంగా బీసీల పైన కచ్చగట్టి దాడి జరుగుతోంది. చంద్రబాబు నాయుడు మాది బీసీ పార్టీ అని చెప్పుకుంటూ ఈరోజు బీసీలు ఎక్కడ నోరు తెరిచినా ఏ సంబంధం లేకపోయినా బీసీల పైన దాడి చేయడం. నిన్నటి దినం రాయచోట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ మీద దాడిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కేవలం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలపైన నోరు తెరిచి మాట్లాడినందుకు విజయభాస్కర్ రెడ్డి నిన్న మీడియాలో ఒక ప్రెస్ నోట్ పెట్టాడు. ఏమని, ఈ రాష్ట్రంలో జిల్లాలు రాయచోటి అన్నమయ్య జిల్లాని 6 నియోజకవర్గాల్లో సెంట్రల్ నియోజకవర్గంగా రాయచోటిని జిల్లాను తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు. అంతేగాని ఈ జిల్లాని ఇప్పుడు 2 ముక్కలు చేసి కేవలం 3 నియోజకవర్గాలకు పరిమితం చేసి ఈరోజు సంబరాలు చేసుకోవడము ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే అని, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యము మీ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి సోనియా గాంధీ కేంద్ర పార్టీలకి వ్యతిరేకించి బయటకు వచ్చి 5 లక్షల పైన మెజార్టీతో గెలిచి బయటకు వచ్చినటువంటి సోనియా గాంధీ అంటే పాస్ పోసుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ సోనియా గాంధీతో భయపడి రాజీ అయ్యాడు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఎక్కడ తన కేసులు జైల్లో పెడతారని తన రాజ్యసభ సభ్యులందరినీ బీజేపీకి పంపించి బీజేపీతో రాజీ అయినటువంటి చరిత్ర మీది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టిన కేసులు చట్ట ప్రకారంగా ఎదుర్కొన్నారు. కానీ మీ మాదిరి అధికారులపైన కేసులు పెట్టిన అధికారులపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని లొంగపరుచుకొని కేసులు ఇత్తుట్రా చేయించుకొని బయటపడినటువంటి పరిస్థితి లేదు. ఒక మా బీసీ సోదరుడు నోరు తెరిచి మాట్లాడంటే ఈ రాక్షస పరిపాలనలో, ఈరోజు కూటమి పాలనలో కనీసము అక్కడ జరిగిన అన్యాయం గురించి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడకూడదా? మాట్లాడితే దాడులు చేస్తారా? రాయచోటి మంత్రి గారు, ఇదేం సంస్కృతి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ పార్టీ అనుచరులు ఎన్ని రకాలలో మా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మాట్లాడారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మరి నువ్వు దాడి చేయించావా లేదా నీ అనుచరులు దాడి చేయించారో దీనిపైన వెంటనే ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం బీసీల పైన దాడిగా తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఇదే పని. జోగి రమేష్కు కనీస సంబంధమే లేదు. ఆ కల్తీ మద్యం కేసులో మీ పార్టీకి చెందినటువంటి తంబలపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు దొరికిపోతే ఆ రోజు కేసులు వాళ్ళపైన పెడితే ఇక జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? కనీసం అరెస్ట్ చేశారా? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. జనార్దన్ రావుని బెదిరించి జనార్దన్ రావు ద్వారా మా బీసీ సోదరుడైనటువంటి జోగి రమేష్ పైన కేసు పెట్టించారు. ఫస్ట్ చెప్పిన దాంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడా కానీ జోగి రమేష్ పేరు లేదు. కేవలం జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గృహం ఇంటి దగ్గరికి పోయినాడు అనేటటువంటి ఖర్చుతో ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని మొత్తాన్ని జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేసింది కాక ఈరోజు ఆయన కొడుకులు, వాళ్ళ తమ్ముడు కొడుకులు వాళ్ళందరినీ కూడా నోటీసులు పంపించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టి, ఇదేనా బీసీల పార్టీ అంటే? నిజంగా తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవాలి. కానీ ఈ విధంగా కేవలం బీసీలు అదవగా దొరికినాయని ఇదే రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గంలో గతంలో కూడా మాజీ ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారి ఇంటిపైన దాడి చేశారు. అంతకుముందు బీసీ నాయకుడైనటువంటి వరప్రసాద్ పైన దాడి చేశారు. అంటే బీసీల పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి కార్యకర్తలపైన దాడి చేస్తే బెదిరి మేము ఏం చేసినా కానీ గమ్మున ఉంటారనే. ఇది మంచి సాంప్రదాయం కాదు, శాశ్వతం కాదు. మీకు అధికారం త్వరలోనే 3 సంవత్సరాల తర్వాత అధికారం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ పరిస్థితి, మీ కార్యకర్తల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రాజకీయాలుగా మాట్లాడాలి కానీ ఈ దాడుల సంస్కృతి కరెక్ట్ కాదు. ఈ గతంలో ఫ్యాక్షన్ ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రమైనటువంటి రాజకీయాలు, దాడులు లేవు. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరైనా కానీ ఆ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష పార్టీలు నోరెత్తి మాట్లాడతాయి. మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఆ మాటలు మాట్లాడినంత పైన మీరు మీ కార్యకర్తలను ఇంట్ల మీద పంపించి దాడి చేయించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ మంత్రివర్గము, మీ కూటమి ప్రభుత్వం బీసీల పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇప్పటికైనా బీసీల పైన పెట్టేటటువంటి తప్పుడు కేసులు కానీ దాడులు మానుకోండి. రాయచోటి విజయభాస్కర్ పైన దాడి చేసినటువంటి రాత్రి దాడి చేసిన వారు వెంటనే పోలీసులు 24 గంటల లోపల అరెస్ట్ చేయాలి. వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలి. మరి లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాయచోటి డీఎస్పీ గారు పోలీసులు కూడా ఉందని, ఎస్పీ గారికి ఉందని కూడా ఈ సందర్భంగా బీసీలుగా మేమందరం విన్నవిస్తూ, లేదంటే భాస్కర్ పైన జరిగిన దాడి బీసీల పైన జరిగిన దాడిగా మేమందరం కూడా ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క చేసినటువంటి విషయాన్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టేంతవరకు కూడా ఉద్యమం బాట పడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ ద్వారా. నా పేరు నారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. ఈరోజు మాతో భాగస్వాములు అయినటువంటి, మాతో కలిసి పనిచేస్తున్నటువంటి ఫ్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. గత ప్రభుత్వంలో సర్వీస్ రెగ్యులేషన్స్ అని చెప్పి ఒక రెగ్యులేషన్స్ ఇవ్వటం జరిగింది. కానీ అవి అమల్లోకి వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. దీని మీద అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే మాకు ప్రధానమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం లాంటి ఒక వ్యవస్థ ఉంది, కోఆపరేటివ్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సహకార శాఖ రిజిస్ట్రార్ గారికి కూడా అనేక సార్లు మా వినతి పత్రాన్ని అందించాం. కానీ దేవుడు వరమిచ్చిన పూజారి వరమీడన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఏదో మా వైపు చూస్తూ చేస్తామని చెప్పి కొంత సానుకూలం వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు ప్రభుత్వ అధికారులు కొంతమంది మా మీద కక్ష కట్టారో మరి ఏందో తెలియడం లేదు. మా విషయానికి వచ్చేటప్పటికి ఏమాత్రం కూడా చలనం లేకుండా, కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా మమ్మల్ని అట్టడుగు స్థాయికి నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కంప్యూటరైజేషన్ అని చెప్పారు. కంప్యూటరైజేషన్ రాత్రింబౌళ్ళు చేశారు కష్టపడి. కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత మీకు సానుకూలమైనటువంటి నిర్ణయాలతో మీకు రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలను మేము ఇస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ ఇచ్చారు. కానీ కంప్యూటరైజేషన్ అయిపోయి ఈరోజు 6 నెలలు అవుతా ఉంది. ఈ పొద్దుటికి కూడా ఎక్కడా కూడా ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు జీతాలు అనేటువంటి చాలా అరకొర జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కనీస సదుపాయాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు అనేక సార్లు అడిగిన డిఏ మీద ఇప్పటి వరకు ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోకుండా, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా నానబెడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీసం మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఇచ్చేదానికి కూడా సానుకూలంగా మాట్లాడి ఆ రిప్రజెంటేషన్ను సానుకూలమైనటువంటి వాతావరణంలో తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం అన్నటువంటిది చాలా దురదృష్టకరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాం, సహకార శాఖ ప్రధానమైనటువంటి అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలు, ప్రధానమైనటువంటి అధికారులు చేసేటువంటి చేష్టలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళతో చర్చించి ఈరోజు రాష్ట్రంలో సహకార శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలను మీరు పరిష్కరించినట్లయితే మేము మీకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు అనేక మంది ఉద్యోగులు ఈరోజు పోరాటంలోకి వెళ్తూ ఉన్నారు. మేము ఇప్పుడే డిసిసి బ్యాంకు సిఇఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం. 6వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో మా నిరసన ప్రారంభమవుతుంది. ఈ నిరసన కార్యక్రమం నిరసనతోనే ముగియకుండా మొదట నిరసనతో ప్రారంభమై, ఆందోళన కార్యక్రమంతో ప్రారంభమై, తదుపరి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నాతో ప్రారంభమై ఈ రిలే నిరాహార దీక్షకు కూడా ఈరోజు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని మా సంబంధించినటువంటి ఏవైతే రావాల్సిన ప్రయోజనాలు ఉన్నాయో వచ్చేంతవరకు కూడా దీన్ని సడలింపు చేసేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
जाग्रवागुंडसमिन्दते कृष्णार्यपरमपदं पर्याप्यान्तरायाय सर्वस्याप्ते सर्वदेवधेन ओम ఈరోజు రాష్ట్రంలో బీసీల పట్ల కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అనుసరిస్తున్నటువంటి నైజం ఏ విధంగా ఉందంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఎన్నికలకు ముందు బీసీలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలు అమలు చేయకపోగా ఈరోజు రాష్ట్రంలో బలహీన వర్గాలపైన కానీ హరిజన గిరిజన మైనార్టీ వర్గాలపైన అనునిత్యం రాజకీయ దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకు నిదర్శనం నిన్న అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గానికి చెందినటువంటి బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్బ్యాల విజయ్ కుమార్ పైన భౌతిక దాడి చేసి అతనిపైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రక్షణ ఉందా అనేసి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం తరఫున క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మరి గౌరవ మంత్రి గారు చదువుకున్న వాళ్ళే కదా, మరి అంబేద్కర్ రాజ్యాంగంలో భావ ప్రకటన లేదా, వాక్ స్వాతంత్రం లేదా? బహుశా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అన్నటువంటి దానికి నిదర్శనమే ఈ భౌతిక దాడి. మరి సిబ్బ్యాల విజయ్ కుమార్ గారు ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించారా? పోనీ మంత్రివర్యులు ఏమన్నా దూషించారా? లేదు కదా. ప్రభుత్వ వైఫల్యాలను క్వశ్చన్ చేశాడు మీడియా ద్వారా. మరి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రి చేస్తున్నటువంటి అరాచకాలపైన, మరి మంత్రి చేయాల్సినటువంటి అభివృద్ధి పైన, మరి ఆ జిల్లా విచ్ఛిన్న పైన కేవలం అతను మీడియా ద్వారా ప్రశ్నిస్తే అతని ఇంటి మీద పడి గూండాలతో రౌడీలతో మారణాయుధాలతో హత్యా ప్రయత్నం చేయబోతారా? భౌతిక దాడులు చేయబోతారా? ఖచ్చితంగా ఈ దాడికి ఎవరైతే ఈ దాడి వెనకాల ఉన్నారో, దాడి చేసిన వాళ్ళను, దాడి చేయించిన వాళ్ళను, సూత్రధారులను, పాత్రధారులను వారందరిపైన కూడా కేసు కట్టాలి. వాళ్ళ మీద కేసు హత్యాయత్న కేసు కట్టాలి. కేసు కట్టి 48 గంటల్లో దోషులను అరెస్టు చేసి జైలుకు పంపకపోతే ఈ రాష్ట్రంలో బీసీల యొక్క తడాక ఏందో ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చూస్తాదనేసి కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మరి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు?
బీసీలకు రక్షణ చట్టం అన్నారు. ఇదేనా బీసీలకు రక్షణ చట్టం? బీసీల రక్షణ చట్టం పక్కన పోయి ఈ రాష్ట్రంలో బీసీల పైన, బీసీ ప్రతినిధుల పైన అనునిత్యం రాజకీయ దాడులు జరుగుతూ ఉన్నాయి, భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న పులివెందుల్లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన ఏ విధంగా భౌతిక దాడి చేసి అతని వాహనాన్ని ధ్వంసం చేశారో మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా చూసింది. మరి జోగి రమేష్ గారు అతను చేసినటువంటి తప్పిదమేమి? తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కల్తీ లిక్కర్లో అతన్ని దోషిగా పెట్టి ఇవాళ అక్రమంగా జైలుకు పంపిస్తారా? విడుదల రజని ఒక మహిళ, బీసీ మహిళని చూడకుండా ఆమెను కూడా దూషించి ఏ విధంగా అనుచితంగా ఈ రాష్ట్రంలో ప్రవర్తించారో మనందరం కూడా చూసాం. మనం అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా? రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నామా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉంటే ఎవరైతే ఈ దాడి చేస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీ రౌడీలకు కానీ గుండాలకు కానీ ఇవ్వగల పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు ఏమని చెప్పారు? ఎవరిని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి పదవులు అని చెప్పారు. మరి ఇవాళ పదవులు వచ్చాయా మీకు? మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన తర్వాత ఇదే ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడికి పాడిపోయారయ్యా? గుర్తులేదా? రేపు పొద్దున 29 అనే సంవత్సరం వస్తుంది. ఆ 29 సంవత్సరంలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. సూర్యుడు తూర్పున ఉదయించడం ఏ విధమైనటువంటి నగ్న సత్యమో రాబోయే 29లో ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.